బయటికి వెళ్ళింటే మంచి ఆఫరే వచ్చింది. 100 రూపీస్ కి 4 స్ట్రాబెరీ బాక్సెస్ అయితే సేల్ చేస్తున్నారు. బెర్రీస్ అయితే బాగానే తెచ్చుకున్నా గానీ ఇప్పుడు దీంతో ఏం చేయాలా అని గంట సేపు ఆలోచిస్తే చేసినట్లు స్ట్రాబెరీతో ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, కేక్లేనా ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని స్ట్రాబెరీస్ తో కేసరి చేశాను. రిజల్ట్ ఎలా ఉందో మీ కళ్ళ ముందరే ఉంది. ప్రాసెస్ ఎలా చేశానో ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ గా స్ట్రాబెరీస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. చిన్న పీసెస్ లో కట్ చేసుకొని వీటిని అయితే గ్రైండర్ లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ లో నా చిట్టి తల్లి వాయిస్ అయితే వస్తుంది. నేను అరచొద్దని చెప్తే కావాల్సికే అరుస్తుంది. బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈసారి. ఇక ఎక్కడున్నాను, అదే ఇది మిక్సీలో వేసుకున్నాక స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అయితే చూడంగానే టమాటో ప్యూరీ గుర్తొచ్చింది, కానీ స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్ గీ అయితే వేసుకున్నాను. ఫస్ట్ గా అయితే ఈ కాజును అయితే రోస్ట్ చేసుకుంటున్నాను గీలో. ఇదే మన మెయిన్ అట్రాక్షన్ స్ట్రాబెరీ కేసరికి. ఇవైతే లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకొని వీటిని పక్కన తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మిగిలిపోయిన గీలో మనం సూజీ అంటాం కదా, సూజీ, బొంబాయి రవ్వ ఏదైనా ఒకటే, అది నేను 1 కప్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. నేనైతే చిన్న కప్పే తీసుకున్నా, మేము ఇంట్లో ఉండేది 4 కాబట్టి. రవ్వని ఇందులో వేసుకోవాలి. ఇదే గీలో రోస్ట్ చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి డైలీ నేను ఏం వీడియో పెట్టినా ఫస్ట్ గా మీకైతే నోటిఫికేషన్ వచ్చేది. గోల్డెన్ కలర్ లో రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా స్ట్రాబెర్రీని, అది కడాయిలో వేసుకొని నేను 1 కప్ సూజీకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. అందుకే దీంట్లో 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చెప్పనా, ఇది ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత నేను టేస్ట్ చేసి చూస్తే మనం అయితే కిసాన్ జామ్ లాగే అనిపించింది. నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. ఇలా జామ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా దీన్ని సపరేట్ గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ మీద, చపాతీ మీద అయితే యూస్ చేసుకొని తినొచ్చు. క్రీమ్ పైన కూడా సరే దీన్ని ఇలా లైట్ గా వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది టేస్ట్. మనం చేసుకునేది కేసరి కాబట్టి 1 కప్ కి 4 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. వేసుకున్న వాటర్ అన్ని బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా రవ్వని ఇందులో వేసి ఉండలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. అంతా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చే మూమెంట్ లో ఇందాక మనం స్ట్రాబెర్రీ ఇంకా షుగర్ వేసి సిరప్ లా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కలర్ ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ కుక్ అయిపోయిన తర్వాత చాలా మైల్డ్ కలర్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఒకవేళ కలర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫుడ్ కలర్, పింక్ కలర్ ఇందులో వేసుకుంటే దీని లుక్ ఇంకా బాగుంటది చూడడం కోసము. ఫైనల్లీ ఇలా దగ్గర అయిపోయి ఇంకా అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దాంతో పాటే పైన ఒక 2 స్పూన్స్ గీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అన్న మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా చెప్పాను కదా కుక్ అయిన తర్వాత మొత్తం కలర్ అనేది ఇలా మైల్డ్ కలర్ లో అయిపోతుంది ఎక్కువగా కనిపించకుండా అని చెప్పి. కలర్ ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ ఇంకా ఫ్లేవరే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్ గానే కుక్ చేశాను. ఫైనలీ పాన్ కత్తుక్కోకుండా మనం ఎలా తప్పితే అలా వచ్చేస్తే మన కేసరి అనేది ఆల్మోస్ట్ కాదు మొత్తం కుక్ అయిపోయినట్లే. సరి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా గీలో కాజు ఇవన్నీ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్ట్, స్మెల్ కి స్మెల్, హెల్త్ కి హెల్త్ ఈ ఒక్క కప్పులో కేసరి రూపంలో ఉంది. చేసి చెప్తున్నా కదా సూపర్ గా ఉంది. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం